అందరికీ నమస్తే, వెల్కమ్ టు RE5. ప్రస్తుతం మనమైతే సూర్యగిరి ఎల్లమ్మను దర్శించుకోవడానికి వచ్చాము. ఇది ఎక్కడుందంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల గ్రామానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 5 మంగళవారాలు ఇక్కడ వచ్చి ఎవరైనా ముడుపులు చెల్లిస్తే వారి కోరికలు తీర్చే అమ్మవారికి ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ మనం చూస్తున్నాం, దాదాపుగా ప్రతి మంగళవారం 10,000 మంది వస్తుంటారంట. ఇంకా శ్రావణ మాస సమయంలో అయితే ఏకంగా బోనాలు సమర్పిస్తారు కాబట్టి 1,00,000 మంది దాకా వస్తారంట. అయితే ఇక్కడ మనం వెళ్దాం, లోపలికి దర్శించుకుందాం, అక్కడ భక్తులను అడిగి తెలుసుకుందాం, అదేవిధంగా పూజారులను అడిగి తెలుసుకుందాం ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏందని. అన్న చెప్పండి, ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను గత 5 years నుంచి వస్తున్నాను. 5 years నుంచి. 5 years నుంచి వస్తున్నాను. అసలు టెంపుల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? అంటే ఎప్పటి నుంచో ఉంది కానీ మేము 5 years నుంచి వస్తున్నాం. వచ్చేటప్పుడు సంది ఇట్లనే మేము వచ్చేటప్పుడు చాలా తక్కువ ఉండే క్రౌడ్. ఇప్పుడు చాలా ఇంకా పెరిగిపోతుంది. ఎక్కడి నుంచి వస్తారు? నందివన పడుతుంది, యాచారం మండలం. ఎంత దూరం అయితే ఇక్కడ నుంచి? 30 కిలోమీటర్లు. ప్రతి మంగళవారం వస్తారా? ఇక ఒక్కొక్కసారి రాము, ఒక్కొక్కసారి వస్తాము. ఇక్కడ విశిష్టత ఏందని అసలు? మనం ఇక్కడ మొక్కున్నా కానీ పనులు అవుతాయి, మంచిగా మనశ్శాంతి ఉంటుంది, మనకేదో చీడ పీడ అనేది తిరిగిపోతుంది. అంటే మీ విషయంలో మీరు మొక్కుకున్నది తీరింది? జరిగింది మాకు జరిగింది మంచిగా. మా ఛానల్లో ఏమైనా షేర్ చేసుకోగలుగుతారా? అలానే మాకు ప్రశాంతంగా ఉంది, మంచిగా మాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రోజుకి మాకు ఏ టెన్షన్ ఉండదు. అలా మీ పేరు? నా పేరు పరమేశ్వర్, మాది లేమూరు విలేజ్ అండి, రంగారెడ్డి డిస్టిక్. RMP డాక్టర్, నేను స్టేట్ కమిటీ సెక్రటరీ. చెప్పండి, నేను ఎప్పటి నుంచి చూస్తున్నారు ఇక్కడ? మేము గత అంటే ఎప్పటికీ వస్తూనే ఉంటాము, కానీ ఇక్కడ విశిష్టం ఏంటంటే 5 వారాలు వచ్చి అమ్మవారికి ఒక ముడుపు కట్టుకొని కోరుకున్న కోరికలని ఇక్కడ నెరవేర్చాయని ప్రతి భక్తుల నమ్మకము. ఇది చాలా పురాతనమైన రేణుకెంపులమ్మ టెంపుల్. పక్కన శివాలయాన్ని, ఆ పక్కన కోనేరు అన్నీ కూడా అభివృద్ధి పనులు చాలా చేస్తున్నారు. చాలా బాగుంది. మాకు ఇక్కడికి వస్తే మనసు నిమ్మలంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, అన్ని విధాలా మంచి జరుగుతుంది. మీ విషయంలో ఎస్పెషల్ మీ ఫ్యామిలీ విషయంలో కూడా ఎప్పుడైనా ఏమైనా అద్భుతాలు జరుగుతాయి? నేను ఒకటి 2 months బ్యాక్ ఒకటి అనుకున్నాను, ఒకటి తీసుకోవాలి అని ముడుపు కట్టుకున్నాను. 3 వారాలు వచ్చాను, అది నెరవేరింది. నెక్స్ట్ ఇప్పుడు 5 వారాల కోసము ఇది 2nd వీక్, ఇంకో 3 వారాలు వచ్చి అమ్మవారిని వేడుకోవాలి, అది కూడా జరగాలి. అమ్మవారికి ప్రధానంగా ప్రసాదం వచ్చి బోనాలు, తర్వాత బొడి బియ్యాలు అడుగుతారు, సత్యనారాయణ వ్రతాలు చేస్తారు ఇక్కడ. ఒక అన్న వచ్చాడు. అన్న ఎప్పటి చూస్తున్నాను? నేను సంవత్సరం నుంచి వస్తున్నాను. ఏ విధంగా ఉంది? మంచిగా అనిపిస్తాను. వీడికి వస్తే ఏంటంటే మనము కోరుకున్న ఏమన్నా మొక్కుబడి ఉంటే నెరవేరుతుంది. మనం ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. చాలా వస్తే కూడా చాలా ప్రశాంతంగా మైండ్ రిలీఫ్ అనేది ఉంటుంది. అంటే మీ విషయాల్లో, మీ లైఫ్ విషయాల్లో, మీ కుటుంబ విషయాల్లో ఏదైనా మొక్కుకొని తీరింది ఏమైనా? తీరింది, మొక్కుకున్న నా కోరిక అనేది తీరింది. కాబట్టి నేను నాకు టైం ఉన్నప్పుడల్లా వస్తుంటే అప్పుడప్పుడు నెలలో ఒక విషయం కావాలనుకుంటే మాతో షేర్ చేసుకుంటారా? పర్సనల్ ఏం జరిగిందని? పర్లేదు. అది ఇప్పుడు RTC సమ్మె చేయబోతున్నారు కదా, నెక్స్ట్ దాని గురించి ఏమైనా మొక్కుతున్నారా? అట్లా ఏం లేదు. మా కుటుంబం గురించి మేము అంతా మంచిగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలని. ఎక్కడి నుంచి వస్తున్నాను? నేను పాలమాకుల దగ్గర. నేను మహేశ్వర్ డిపోలో పని చేస్తున్నాను. నేను సంవత్సరం నుంచి వస్తున్నా. మంచి జరుగుతుంది. నాకు ఇట్లా వేరే వాళ్ళు చెప్పారు ఇక్కడ వస్తే మంచి జరుగుతుంది అంటే, ఇక్కడ వచ్చినప్పటి సంది నాకు అంతా మంచి జరుగుతుంది. భక్తులు కూడా చెప్తున్నారు రమ్మని. నేను ఇక్కడ వచ్చినాక కూడా ఇల్లు కట్టుకున్నాను మంచిగా. నాకైతే చైర్మన్ గారితో మాట్లాడతాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి సార్, ఈ టెంపుల్ యొక్క విశిష్టత? ఇక్కడ సూర్యగిరి ఎల్లమ్మ దేవస్థానం ఇది. ఈ బాపనండి ఎల్లమ్మ కొలువు తీరింది. ఇక్కడ ఓన్లీ సీడన్నము అంటే పరమన్నము, పూరేలు, సత్యనారాయణ వ్రతాలు ఇవి మాకు నడుస్తాయి ఇక్కడ. అర్చనలు, అభిషేకాలు ఇవన్నీ కంటిన్యూ ఉంటాయి డైలీ. ఇక్కడ కొన్ని దగ్గర మేకలు, గొర్రెలు వంటి బలి తీసుకుంటారు. ఇక్కడ మా దగ్గర బలీలు కానీ, శాఖలు కానీ అట్లాంటివి ఏమి నడవవు. ఒకవేళ ఎవరైనా మద్యపానము కానీ ఎవరైనా తీసుకొని వస్తే అమ్మవారి గుడి ముందర వచ్చేలోపల కింద పడిపోతాడు, బ్లడ్గా అత్తాడు. ఇక అట్లుండేది మా దగ్గర ఇప్పటిదాకా ఎవరు రారు, అట్లుండేది నడవదు. ఇక్కడ కొన్ని దేవస్థానాల్లో కొన్ని ప్రత్యేకత ఉంటుంది సార్. అంటే ఉద్యోగం కోసం కొంతమంది మొక్కుతారు, వీసా కోసం కొంతమందికి ఉంటుంది, సంతానం కోసం కొంతమంది. అంటే ఈ సూర్యగిరి ఎల్లమ్మ ప్రత్యేకత ఏంటి అసలు? ఇక్కడికి వచ్చి వీసాల కోసం వచ్చి ముడుపులు కట్టుకున్న వీసాలు వస్తున్నాయి. సంతానం కానోళ్లకు అమ్మవారు ఒక 5 వారాలు ప్రదక్షిణ చేసి ముడుపు కడితే కళ్యాణం అవుతుంది.
సంతానం కోసం కూడా సేమ్ అదే ప్రాసెస్. కళ్యాణం సంతానం కోసం కూడా అమ్మవారికి అభిషేకం చేసుకొని కుంకుమార్చన చేసి ముడుపు కట్టి 5 వారాలు ప్రదక్షిణ చేస్తే సంతానం జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఫలానా అనేది కాకుండా ప్రతి కోరిక అమ్మవారు నెరవేరుస్తుంది. అమ్మవారు భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తుంది. అమ్మవారు భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతుంది. ఈ టెంపుల్ ఎండోర్మెంట్ ఎప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది? 97 నుంచి ఎండోమెంట్లా కొనసాగుతుంది. అంటే మంగళవారం ఇంత రేంజ్లో భక్తులు పోటీస్తున్నారు కదా, మరి ఎటువంటి టికెట్ కూడా పెట్టలేదు కదా? ఉచిత దర్శనానికే ఎక్కువ మేము ప్రియారిటీ ఇస్తాము. భక్తులకు అందరికీ దర్శనం కావాలి కాబట్టి అట్లానే మేము ఫస్ట్ ప్రియారిటీ ఉచిత దర్శనానికే ఇస్తున్నాము. ఈ మధ్యన కొంతమంది వస్తే ఏదో అట్లా స్పెషల్ దర్శనం పెట్టినా కానీ దానికి పెద్ద ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వము. మేము ఉచిత దర్శనానికే ప్రిఫరెన్స్ ఇస్తాము. ఇక్కడ వచ్చే భక్తులకు కూడా మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో క్యూ లైన్లు, భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు ఏర్పాటు, చలువ పందిళ్ళు, టాయిలెట్స్, మంచినీటి సౌకర్యము, తర్వాత వాళ్ళకు అన్ని దగ్గరుండి చేపిస్తున్నాడు. ఇవన్నీ భవిష్యత్తులో కూడా ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు సార్? అమ్మవారి భక్తుల సౌకర్యార్థం ఇంకా రెనోవేషన్ కార్యక్రమాలు చేపడతాం. వాళ్ళకు శీఘ్రంగా తొందరగా దర్శనం అయ్యేటట్టు వాళ్ళకి తొందరగా. ఒకవేళ భక్తులు స్టే చేయడానికి కూడా కొంచెం షెల్టర్ లాంటివి భక్తులు స్టే చేయాలనుకున్నా కూడా ఒకవేళ స్టే చేయడానికి అయితే ఇప్పుడు ఏం లేదండి, ఎందుకంటే బ్రాహ్మణ అమ్మవారు కదా, ఎక్కువ స్టే చేయరు, వచ్చి వ్రతాలు చేసుకొని వెళ్తారు. ట్యూస్డే రావాలి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు. అమ్మవారు ఎక్కువ ముడుపుల సెంటిమెంట్ ఉంది. ఆలయ అభివృద్ధికి చైర్మన్ గారు చాలా కృషి చేస్తున్నారు. ఇంకా భక్తుల సౌకర్యార్థం గురించి చాలా చేద్దామన్న ప్లాన్ లో ఉన్నారు. చెప్పండి గారు, ఇక్కడ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి? ఈ రావిరాల సూర్యగిరి ఎల్లమ్మ. సూర్యగిరి ఎల్లమ్మ అంటే స్వయంభూగా వెలిసింది ఆ రాయికి. ఇక్కడ ఏంటి అంటే ప్రత్యేకత, సంతానం లేదు వాళ్ళకు, పెళ్లి కాని వాళ్ళకు, విసా రాని వాళ్ళకు ఒక ముడుపు ఉంటుంది. ముడుపు కట్టి 5 మంగళవారాలు 5 మంగళవారాలు వచ్చి ఇక్కడ ప్రదక్షిణ చేసుకొని ఆ ముడుపు ఇప్పేసి అనుకున్న పని జరుగుతుంది. అంటే ఎప్పటి నుంచి ఇది ఉంది అయ్యగారు? ఇది దగ్గర ఒక 30 సంవత్సరాల నుంచి ఉన్నది, కానీ ఒక 15 ఇయర్స్ నుంచి బాగా డెవలప్ అయింది. ఈ 5 ఇయర్స్ నుంచి చాలా ఈ మధ్య ఇటీవల కాలంలో బాగా ప్రసిద్ధి వెలుగులోకి వచ్చింది. అవును, ఈ దగ్గర 8 ఇయర్స్ నుంచి బాగా మీరు మొదటి నుంచి ఉన్నారా? మేము వచ్చి 2 ఇయర్స్ అవుతుందండి. ఈ ఉపాలయాలు కట్టినప్పటి నుంచి ఉన్నాం. ఉపాలయాలు కట్టి 3 ఇయర్స్ అవుతుంది. ఉపాలయాలు కట్టి 3 ఇయర్స్ అప్పటి నుంచి మేము ఉన్నాం అక్కడ. ప్రతి మంగళవారం ఎంతమంది వస్తుంటారు? దగ్గర 80 నుంచి 1 లాక్ వరకు వస్తుంది. అంటే ఇప్పుడు మన శ్రావణ మాసం బోనాల టైంలో ఎంతమంది వస్తుంటారు? హెవీ క్రౌడ్ ఉంటుంది. శ్రావణ మాసం, కార్తీక మాసం కానీ, ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు కానీ చాలా. చూశారు కదా, ఇది సూర్యగిరి ఎల్లమ్మ దేవస్థానం యొక్క గొప్ప విశిష్టత. ఇక్కడ భక్తులు ప్రతి మంగళవారం దాదాపుగా 10,000 మంది వస్తారంట. ఇంకా శ్రావణ మాస సమయంలో అయితే దాదాపుగా బోనాల సమయంలో 1,00,000 మంది వస్తారంట. ఇక్కడ ప్రధానమైన మొక్కు ఏంటంటే సంతానం కోసం అంట. అదేవిధంగా పెళ్ళి, ఉద్యోగం, అదేవిధంగా వీసా, వీటన్నిటికీ ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచింది. ఒక్క వారం ఎవరైనా భక్తులు వస్తే వాళ్ళు తరచుగా వస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే ముడుపు కట్టేది అనేది సాంప్రదాయం. ప్రతి ఒక్కరు వస్తే 5 వారాల దాకా ముడుపు కట్టాలి. వారు కోరుకున్న కోరికలు తీరుస్తాయి, కొంగు బంగారం అయ్యే ఇక్కడ ఎల్లమ్మ, సూర్యగిరి ఎల్లమ్మగా. ఇంకా విశిష్టత ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తుంటాం గ్రామ దేవతల దగ్గర కోళ్ళను, మేకలను, గొర్రెలను బలిస్తుంటారు. కానీ ఇక్కడ అమ్మవారు బాపనింటి అమ్మవారిగా ప్రసిద్ధిగాంచింది కాబట్టి ఇక్కడ నీసు ఉండదని ఇక్కడ మనకు పూజారులు చెప్తున్నారు. కేవలం స్వీటుతోటే, బెల్లం పాయసంతో ఇక్కడ అమ్మవారికి ప్రసాదాలు ఇస్తుంటారు కాబట్టి ఇది చాలా ప్రసిద్ధిగాంచినది. అదేవిధంగా చాలా ప్రత్యేకగాంచినది. ఇంకా భక్తులు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కూడా మేము చెప్తున్నాం.